ఒక విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇండ్లు లేనుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. సొంత ఇల్లు ఉండేవాడు, అది పెంకుటిల్లైనా, రేకులు కొట్టమైనా, పూరు కొట్టమైనా, బాధ కొట్టమైనా ఏదైనా కానీ సొంత ఇల్లు ఉండేవాడు ఎంతో అదృష్టవంతుడు. ఇల్లు లేనోళ్ళు మాత్రము బాడీలు కట్టుకోలేక, కూలి దొరక్క, పనులు లేక, ఆ రెంట్ కట్టుకోలేక వాడు వచ్చి బాడికి ఓనర్ వచ్చి బాడికి అడిగినప్పుడు బాడికి ఇవ్వకపోతే ఫస్ట్ మీరు ఇల్లు ఖాళీ చేయండి అని వాడు బెదిరిస్తుంటే ఇల్లు ఖాళీ చేసేకి ఏరే ఇల్లు ఎత్తుక్కోలేక ఆ పూటకు అన్నం లేక ఎంతో ఇబ్బందులు పడుతుంటారు ప్రపంచంలోనూ. చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. సొంత ఇల్లు ఉండేవాడు తినే కుందో లేదో వాని గూట్లో వాడు అనుకుంటాడు, వాడిని ఎవరు బెదిరిరు. వాడు నానాల పనికి కాకుండా కూడా వాడి ఇంట్లో వాడు ఉంటాడు, వాడిని ఎవరు బెదిరిరు. అదే సొంత ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి మాత్రము చాలా దారుణంగా ఉంది మన ప్రపంచంలోనూ. అలాంటి వాళ్ళకు దేవుడు కాపాడాలని మరీ కోరుతున్నాను. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు